హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అలా సల్జా ప్రపంచంలో. ఈరోజు మనం హైదరాబాద్ నుండి 166 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉన్న వైజాగ్ కాలనీకి వచ్చాము. ఇది నల్గొండ డిస్ట్రిక్ట్లో ఉంది. ఇక్కడ ఏవేవి ఉన్నాయి, ఇక్కడ విశేషాలు అన్నీ కూడా డీటెయిల్గా తెలుసుకుందాము. లెట్స్ స్టార్ట్. నాగార్జున సాగర్ వంతెన నిర్మాణానికి వచ్చిన కార్మికులు అధిక శాతం వైజాగ్ వాసులు కావడంతో నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్ దగ్గర చేపలను వేటాడుతూ అక్కడే స్థిర నివాసం ఏర్పాటు చేసుకొని వేటాడిన చేపలను విక్రయిస్తూ వాటితో వారి జీవనాధారం కొనసాగించడంతో ఈ కాలనీకి అప్పట్లో ఉన్న కలెక్టరు వైజాగ్ కాలనీ అని పేరు పెట్టారంట. ఇక్కడికి వచ్చిన పర్యాటకులు ఇక్కడ మత్స్యకారులతో ఎన్ని కేజీలు చేప ఎంపిక చేసుకొని వారితో వండించుకోవచ్చు. అన్నము, చేపల పులుసు, చేపల ఫ్రై ఏదైనా వండుతారు. ఈ చేపలన్నింటినీ ముందుగానే వేటాడి ఒక బాక్సులో ఉంచుతారు. ఇక్కడ చాలామంది మత్స్యకారుల కుటుంబాలు జీవిస్తున్నాయి. వారు ఎవరో ఒక్కరి దగ్గరికి వెళ్ళి మనం వండించుకోవచ్చు. అక్కడ ఒక ఐలాండ్ ఉంటుంది. సో అక్కడికి వెళ్ళడానికి కూడా వీరితోని బోట్ మాట్లాడుకోవాల్సి ఉంటుంది. వీరు ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకి తీసుకువెళ్తారు. మనం ఎంతసేపు కావాల్స్తే అంతసేపు ఉండి మళ్ళీ ఆ ఒడ్డు నుంచి ఈ ఒడ్డుకి చేరుస్తారు. సో ఈ వండిన వంట మనం అక్కడికి కూడా తీసుకువెళ్ళి మనం తినవచ్చు, లేదంటే ఇక్కడైనా తినవచ్చు. ఎంపిక చేసుకున్న చేపకి వీరు వండినందుకు గాను అలాగే బోటుకి ఇంత అమౌంట్ అని మాట్లాడుకోవాల్సి ఉంటుంది. ముందుగా చేపలను శుభ్రం చేసుకొని తర్వాత చేపల పులుసుకి అన్నీ రెడీ చేసుకొని చేపల పులుసు వండారు. ఈ వీడియో మొత్తం చూసి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. ఎందుకంటే మరిన్ని మంచి వీడియోస్ మళ్ళీ మీ ముందుకు తీసుకురాగలుగుతాము. ప్లీజ్. ఆ తర్వాత చేపల ఫ్రైకి ఉప్పు, కారము అన్నీ చల్లించి ముక్కకు పట్టించి చక్కగా కలిపారు. ఇలా చేపల ముక్కలకి అంతా పట్టించాక కొంతసేపు మ్యారినేట్ చేసి తర్వాత చేపల ఫ్రై చేశారు. అన్నము, చేపల పులుసు, చేపల ఫ్రై ఇవన్నీ కూడా లోపల తీసుకెళ్ళి చేశారు. సో నేను ఈ వీడియోలో చూపించలేకపోయాము. ఇప్పుడు ఈ వండిన వంటను తీసుకొని ఐలాండ్కి వెళ్ళడానికి బోట్ దగ్గరికి వెళ్తున్నాము. ముందుగా ఇలా బోట్లో కూర్చున్నాక అంతా రెడీ చేసుకున్నారు ఆయన. ఆ తర్వాత మేము ఇలా స్టార్ట్ అయ్యాము. అన్న కాదు, అంకులు. ఇచ్చాడు చుట్టూ కొండలు, మధ్యలో వాటరు, చాలా అందమైన ప్లేస్. ప్రతి ఒక్కరూ చూడదగ్గ ప్లేస్. ఫ్రెండ్స్, బ్యాచిలర్స్, ఫ్యామిలీస్ ఎవరైనా వచ్చి ఎంజాయ్ చేయదగ్గ ప్లేస్. చూడండి, ఆ అబ్బాయి ఆడుతూ పాడుతూ ఎంత ఎంజాయ్ చేస్తూ ఆ బోట్ని నడుపుతున్నాడో. చాలా బాగుంది చూడడానికి కూడా. ఈ బోటు షికార్ మేము చాలా ఎంజాయ్ చేసాము. మేమే కాదు, ఎవరైనా కూడా చాలా ఎంజాయ్ చేస్తారు ఆ వాటర్లో అలా వెళ్ళడం, ఆ బోట్లోని. సో చాలా చాలా ఫన్గా ఉంది.
ఆల్మోస్ట్ ఐలాండ్ ఒడ్డుకి చేరుకునేసరికి మధ్యలోనే బోట్ ఆగిపోయింది. ఎందుకని అడిగితే ఆ కింద ఏదో వల చిక్కుకుందని చెప్పారు. సో దానికోసమనే ఒక పావు గంట వరకు అక్కడే ఉండిపోయాము. లేదంటే హాఫ్ ఎన్ అవర్లో మేము ఆ ఒడ్డుకి చేరుకునే వాళ్ళము. అతను ఎంతో కష్టపడి ఆ వల తీసి మళ్ళీ మేము స్టార్ట్ అయ్యాము. ఆల్మోస్ట్ ఈ ఒడ్డుకి చేరుకున్నాము. ఈ వీడియోలోని ఓన్లీ ఈ ఒడ్డు వరకు చెప్పాము. నెక్స్ట్ వీడియోలోని ఇక్కడ ఏవేవి చేసామో అవన్నీ కూడా చూపిస్తాము. థ్యాంక్ యూ.